కేంద్ర మంత్రిగా చిరంజీవి, బీజేపీ మెగా ఆఫర్, త్వరలో పార్టీలో చేరిక, ఆ తర్వాత రాజ్యసభకు పంపే యోచన, అధిష్టానం కీలక నిర్ణయం. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ పార్టీ పగ్గాలు, ఆంధ్రప్రదేశ్లో బలపడేందుకు కమల్నాథుల వ్యూహం. కమల్నాథులు ఎక్కడో దారి తప్పిపోతున్నట్టున్నారు. అటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కానీ, ఇటు చిరంజీవికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ఆదరణ ఎంత అనేది ఆలోచించాలి. చిరంజీవిని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. చిరంజీవిని వాళ్ళ వైపు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసు. ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయో కూడా మనకు తెలుసు. అక్కడ ఉన్న ఒక సామాజిక వర్గం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన సోదరుడైన గతంలో కూడా ఈయన ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెడితే ఆ పార్టీలో ఉన్న 28 మంది శాసనసభ్యుల్ని తీసుకొని వెళ్ళి కాంగ్రెస్లో కలిసి, కాంగ్రెస్లో రాజ్యసభ సభ్యత్వం తీసుకొని కేంద్ర మంత్రిగా కొంతకాలం పనిచేసినాడు. ఇటీవలనే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెప్పినారు, చిరంజీవి ఇంకా మా కాంగ్రెస్లోనే ఉన్నారు, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యుడే అని. ఇప్పుడు ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టున్నారు. బీజేపీ ఆయనను తన వైపు ఆకర్షిస్తున్నట్టుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో లబ్ధి పొందడానికి ఆ సామాజిక వర్గం నుంచి లేదా కొంత ఓటు బ్యాంకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నట్టున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి ప్రయోగం చేసుకున్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉండి చివరి రోజున రాజీనామా చేసి వెళ్ళి సొంత పార్టీ పెట్టుకొని జయాంధ్ర అనే ఒక సమైక్యాంధ్ర అనే పార్టీ పెట్టుకొని పాదరక్ష గుర్తుగా తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసి డక్అవుట్ అయినారు. అంటే మొత్తం 294 స్థానాల్లో ఆయన బహుశా ఆంధ్రాలో ఉన్న 175 స్థానాల్లోనే పోటీ చేసి ఉంటారు. అసలు మొత్తం స్థానాలు కూడా పోటీ చేసినారో లేదో తెలియదు, అభ్యర్థులు దొరికినారో లేదో తెలియదు. కానీ పోటీ చేసిన ప్రతి చోట డిపాజిట్లు పోగొట్టుకున్న నాయకుడు. ఆయనని ఇప్పుడు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అధ్యక్షుడిగా చేస్తే ఆంధ్రప్రదేశ్లో కమల వికాసం ఏదో జరుగుతుందని బీజేపీ వాళ్ళు అనుకుంటే రాజకీయ తప్పిదం అవుతుంది.